ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఏపీలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల. ఫలితాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్. టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్. వైఎస్ జగన్ ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు కూటమిగా వస్తున్నాడని ఆగ్రహం. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్. చిరంజీవి గురించి మాట్లాడే నైతిక హక్కు సజ్జలకు లేదని మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 10th రిజల్ట్స్ ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 89.17%తో బాలికలు ముందంజలో ఉన్నారు. బాలురు 84.32%తో ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2803 పాఠశాలలో 100% మంది ఉత్తీర్ణులు కాగా 17 స్కూల్స్లో ఏ ఒక్కరూ పాస్ కాలేదని కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా విద్యా సంవత్సరం పూర్తి కాకముందే 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,645 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు హైస్కూల్స్ నుండి సుమారు 6.23 లక్షల మంది విద్యార్థులు 10th పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా 6,16,615 మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరిగిందన్నారు. 89.17% ఉత్తీర్ణతతో బాలికలు ముందంజలో ఉన్నారని, బాలురు 84.32% ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు. ఈ స్టేట్ వైడ్ పాస్ పర్సంటేజ్లో బాయ్స్ పాస్ పర్సంటేజ్ 84.32% అండ్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 89.17%. అంటే గర్ల్స్ ఒక పాస్ పర్సంటేజ్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ కంటే 4.85% హైయర్ ఉంది అన్నమాట. అలాగే ఈ ఇందాక నేను బిగినింగ్లో చెప్పాను 11,645 స్కూల్స్ నుంచి ఈ పిల్లలు రిప్రజెంట్ అయ్యారని. దీనిలో 2,803 స్కూల్స్లో 100% పాస్ సాధించడం కూడా జరిగింది. ఇది మీకు అంటే పోయిన సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరాల్లో ఉన్న పర్ఫార్మెన్స్ ఎలా ఉందని కూడా మీకు డీటెయిల్గా ఈ అనాలిసిస్లో చెప్పడం జరుగుతుంది. అలాగే కేవలం 17 స్కూల్స్ మాత్రమే 0% పాస్, అంటే ఒక స్టూడెంట్ కూడా పాస్ అవ్వకుండా కేవలం 17 స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు జిల్లా వారీగా ఉన్న రిజల్ట్స్కి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ 96.37% పాస్తో ఫస్ట్ పొజిషన్లో ఉంది. అలాగే కర్నూలు డిస్ట్రిక్ట్ 62.47%తో చివరి స్థానంలో ఉంది, 26th పొజిషన్లో ఉంది. మేనేజ్మెంట్ వారీగా చూసుకుంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రెండు మేనేజ్మెంట్ కూడా 98.43% పాస్తో మొట్టమొదటి స్థానంలో. అన్ని మేనేజ్మెంట్లతో మనం కంపేర్ చేసుకుంటే 12 రకాల మేనేజ్మెంట్లు ఉన్నాయి. దీనిలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ హైయెస్ట్ పొజిషన్లో 98.43%లో ఉంది. వైఎస్ జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు కూటమిగా వస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మేలు చేసే జగన్ కావాలో, నిత్యం మోసాలు, వెన్నుపోట్లు, అరాచకాలకు పాల్పడే చంద్రబాబు అండ్ కో కావాలో ప్రజలు తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చిరంజీవే కాదు మొత్తం శక్తులన్నీ ఏకమయ్యాయని అన్నారు. దానికి ఒకరో ఇద్దరో అదనంగా తోడైతే ఒరిగేది ఏమీ లేదన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెరపై ఒక స్పష్టత ఉందని, జగన్ ఒక్కడే ఒకవైపు ఉన్నారని, తోడేళ్లు, హైనాలు, గుంటనక్కలు, ముళ్లపందులన్నీ మరోవైపు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం కూటమి కాచుకొని ఉంటే అధికారం అంటే ప్రజలకు సేవ అందించే బాధ్యత అని అనుకునే జగన్ మరోవైపు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఇట్ ఇస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆర్ ఇంకొకరు ఒక వ్యక్తిలో కాదు.
మొత్తం శక్తులన్నీ ఏకమైనాయి ఆ పక్క. దానికి ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఎక్కువ లోడ్ అయితే దానివల్ల ఒరిగేది. నిజంగా చెప్తున్నా కదా, ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద, ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు. మొత్తం తోడేళ్ళు, గుంట నక్కలు, నానా రకాల హైనాలు, ఇంకా ఏవో ఉన్నాయి, ముళ్ళ పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఉన్నారు. జనమంతా ఇటున్నారు. ఆ పక్క వాళ్ళందరూ అధికారం కోసం ఉన్నారు. ఈయన అధికారం అంటే ఒక బాధ్యతగా, ప్రజలకు మమేకమై ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా, ఓ మంచి రాష్ట్రంగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా సంక్షేమం ద్వారా దీన్ని తీర్చిదిద్దాని లక్ష్యంతో ఈయన ఉన్నారు. ఈ స్పష్టత ఉండడం అనేది మాకు కలిసి వస్తుంది. ప్రజలు చూజ్ చేసుకోవడం సులభం అవుతుంది. తాను ఎందుకు రాజకీయాలు అనేది దీంట్లో అడుగు పెట్టాడో తెలియదు. బహుశా చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పుట్టినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పెరిగినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన అంకితమైనట్టున్నాడు జాతికి. బహుశా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఈ ఎన్నికలతో అంతం కావడంతో ఈయన రాజకీయ అంకం కూడా ఆడికి ముగుస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈయనకు వేరే తెలియదు. చంద్రబాబు నాయుడు ఎక్కడ బటన్ నొక్కితే ఏ రకంగా చెప్పాలో అదే చేస్తాడు, బటన్ నొక్కకపోతే ఆగిపోతాడు. ఆయన నోట్లోంచి వచ్చే మాటలు చంద్రబాబు నాయుడు ఏం చెప్పమంటే చెప్తాడు, వద్దంటే ఆగుతాడు. కాబట్టి వాటికి ప్రత్యేకమైన విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన మెచ్యూర్డ్గా మాట్లాడతాడు అనుకో, దాన్ని విశ్లేషించడం కంటే అంతగా మూర్ఖత్వం ఇంకోటి కూడా ఉంటుంది. జగన్ ఈ మధ్యన సభల్లో ఎక్కువ మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్కు ఒకటే చెబుతున్నా, జగన్ నువ్వు శివశివాని స్కూల్లో 10th ఇంటర్ పేపర్లు లీక్ చేస్తున్న సమయంలో నేను చేగువీర గురించి చదువుతున్నా, నోవం చోమ్స్కీ వంటి పెద్దవాళ్ళ గురించి చదువుతున్నానని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి విచ్చేశారు. నరసాపురంలో వారాహి విజయబేరి సభకు హాజరయ్యారు. చిరంజీవిపై వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సజ్జల చిరంజీవి గురించి మాట్లాడుతున్నారు. ఎన్డీఏ కూటమికి ఏపీలో వెన్నుదన్నగా నిలిచే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదిగాడంటే అది చిరంజీవి పుణ్యమే. చిరంజీవి స్థాయి వ్యక్తిని పట్టుకొని ఎంతమంది వచ్చినా ఏమీ చేయలేరని సజ్జల అంటున్నారు. సజ్జలకు ఒకటే చెబుతున్నా, మీ అందరికీ డబ్బులు ఎక్కువైపోయాయి, అధికారం ఎక్కువైపోయింది, నోటికి ఏదొస్తే అది మాట్లాడడం అలవాటైపోయిందని ఆరోపించారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ, వైఎన్ కాలేజీలో చదువుకొని చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తి ఈరోజున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ ముందు నిలబెట్టి ఎన్డీఏ కూటమికి బలంగా వెన్నెముకలా తయారయ్యాడంటే అది చిరంజీవి గారి పుణ్యం, మెగాస్టార్ చిరంజీవి గారి పుణ్యం. నర్సాపురం వాస్తవ్యులు, కాలేజీలో చదువుకున్నవాడు. ఆయన కూర్చొని ఎంతమంది వచ్చినా ఏం చేయరు అని మాట్లాడుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నా, మీరందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి, మీ అందరికీ అధికారం ఎక్కువైపోయింది, నోటికి ఏది వస్తే అది మాట్లాడటం అలవాటైపోయింది మీకు. రజనీకాంత్ వచ్చి, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారి కోసం పాప ఆయన ఏదో ఆయన బాగుండాలని బర్త్డే విషెస్ చెప్పి ఆయన చెప్తే ఆయన్ని కూడా తిట్టేస్తారు వీళ్ళు. మొన్నదాకా మెగాస్టార్ చిరంజీవి గారు పాపం ఆయనకి ఆయన ఏదైనా పాలసీలు చెప్తే బాగున్నాయని ఎంకరేజ్ చేసినప్పటి వరకు చిరంజీవి గారు మంచివాళ్ళే. కానీ ఈ రోజున చిరంజీవి గారు జనసేనకి 5 కోట్ల రూపాయలు ఇచ్చి వారి అబ్బాయి రామ్ చరణ్ నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి జనసేనకి నిలబడాలని చెప్తే వెంటనే ఈ రోజున సీఎం రమేష్ గారు, పెందుర్తి మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నాను, లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా ఏమవ్వదు, మాకు సింహం సింగిల్గా వస్తే వాళ్ళు సింహాలు అంటాయి. మా అన్న చిరంజీవి గారి జోలికి రాకు నువ్వు, అజాత శత్రువు ఆయన కాంగ్రెస్లో ఉంటారో ఇంకో పార్టీకి ఇస్తారో వైసీపీకి మద్దతు ఇస్తారో, మీకు వైసీపీకి మద్దతు ఇచ్చిన రోజున నేను ఒక్క మాట మాట్లాడాల, గుర్తుపెట్టుకోండి. సొంత తమ్ముడిని నేను ఒక్క మాట మాట్లాడాల. 3 రాజధానీలు పాపం మంచిదే అని ఆయన మీరు ఒప్పిస్తే ఆయన పాపం దానికి అనుకూలంగా మాట్లాడారు. ఆ రోజు నేను ఒక్క మాట మాట్లాడాల. రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు నేను, అంత అర్థం చేసుకున్న వ్యక్తిని. ఈ రోజున ఆయన కూటమికి మద్దతు ఇచ్చారు లేదా అది నేను ఇంకా చూడలే స్టేట్మెంట్. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ నా దృష్టికి వచ్చింది.
సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా అందరి ట్యాక్స్ రూపంలో నువ్వు డబ్బులు తింటూ రాష్ట్రంలో వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను ఆయా విద్యుత్ పంపిణీ సంస్థలు సకాలంలో పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. విద్యుత్ సరఫరా పరిస్థితులపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఇంధన శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జూన్ వరకు ఎదురయ్యే విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా తగిన విద్యుత్ సరఫరాకు తగిన విధంగా విద్యుత్ ఉత్పత్తికి సరఫరాకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా వీలైనంత వరకు విద్యుత్ కోతలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంకా ఈ సమావేశంలో విద్యుత్ శాఖకు సంబంధించి పలు అంశాలపై సీఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ఈ నెల 18వ తేదీన నామినేషన్ దాఖలు చేసేందుకు హాజరు కాలేదు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున పార్టీ నాయకులే నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్కు సమర్పించారు. నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసేందుకు నారా లోకేష్ మంగళగిరి రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ పత్రాలపై సంతకాలు పూర్తయిన వెంటనే ఎంటీఎంసీ కార్యాలయం నుండి వెనుతిరిగారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాల్లో నవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కేటాయించామని రాష్ట్ర నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలీల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని స్థితిగతులపై పూర్తిగా అధ్యయనం చేశామని స్పష్టం చేశారు. నవరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సమన్యాయం చేస్తామని పేర్కొన్నారు. నవరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండో సెట్ నామినేషన్ సమర్పించేందుకు మంగళగిరిలోని ఎంపీఎంసీ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకున్న నవరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జలీల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా దేశ ప్రజలను ద్రోహం చేస్తూ పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని అంతమొందించడమే నవరం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. దేశంలో 543 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పేదరికంలో మార్పు లేదని, ఆదానీ అంబానీలకు మోడీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 175 స్థానాలకి 25 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించాం. దాదాపుగా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 40 నామినేషన్లు వేయటం జరిగింది. అసెంబ్లీకి, పార్లమెంటుకి దాదాపుగా 13 వేయటం జరిగింది. కేవలం 2 కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి. మనం రాజకీయ పార్టీని, వాళ్ళ అధ్యక్షుల్ని విమర్శించి ప్రయోజనం లేదు. మన ఓటు మనమే వేసుకోవాలా, మన రాజ్యాధికారమే లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు రాజ్యాధికారం లేదు. ఆ రాజ్యాధికారం రావాలంటే ఇంట్లో కూర్చుంటే రాదు. దేశంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నామినేషన్లు వేయడానికి నేను ఏ ఫారాలు, బీ ఫారాలు ఉద్యమకారులైతే నేను ఇస్తాను. మరి ఈనాడు దేశంలో యొక్క స్థితిగతులు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ ఓటమి చూస్తూ ఉన్నాం. జమ్మూ కాశ్మీర్లో కూడా అక్కడ 6 పార్లమెంటు స్థానాలుంటే 3 పార్లమెంటు స్థానాల్లో కూడా పోటీ చేయలేని భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఉంది. మరి భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు కూడా కరువైపోయారు. మరి అదేవిధంగా ఈ దేశంలో 543 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్న పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది నవరం కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా నవరం కాంగ్రెస్ పార్టీలు చాలా బలమైన అభ్యర్థులు దొరికారు మాకు. కూటమిలో, ఎన్డీఏ కూటమిలో పిలిచినా కానీ మేము వెళ్ళలేదు. అదేవిధంగా ఇండియా కూటమిలో పిలిచినా మేము వెళ్ళలేదు. ఎందుకంటే రాజ్యాధికారమే లక్ష్యం. అమరావతి రైతుల ఉద్యమంలో తన ఆలోచనలను ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను పట్టించుకోవడం లేదని పొలిటికల్ కన్సల్టెంట్ రాకేష్ కుమార్ విమర్శించారు. నగరంలోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో రాకేష్ కుమార్ మాట్లాడుతూ
రాజధాని రైతుల ఉద్యమం తన ఆలోచనకు ప్రతిరూపమని అన్నారు. తనను సంప్రదించకుండా ఉద్యమం చేపట్టారని పేర్కొంటూ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ అశోక్ కుమార్, పిఏ రాజగోపాల్పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మిమ్మల్ని పట్టించుకునే సందర్భంలో మరి అమరావతి ఉద్యమం జరిగే సమయంలోనే మీరు మీడియా ముందుకు ఎందుకు రాలేదంటూ విలేకరులు పలు ప్రశ్నలు అడగా రాకేష్ కుమార్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. నిన్న డేట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి బర్త్డే 4వ నెల 20వ తారీఖు 420 ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం, అలాగనే 405 కింద కేసు అంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను 2020 6వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన లాబీలో కలిసి, సార్ నా దగ్గర అమరావతికి ఒక స్ట్రాటజీ ఉంది, ఈ 3 రాజధానుల ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మన దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది, అమరావతి ఏదైతే ఉద్యమం ఉందో దాన్ని మనం ఒక పెద్ద మూమెంట్గా రైతులను అక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్తే ఆయన కలుద్దామన్నారు. మధ్యాహ్నం ప్రెస్ మీట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం 7:30 నన్ను కలవడం జరిగింది. నేను క్లియర్గా ఆయనకు చెప్పాను, అమరావతి రైతుల్ని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్దాం, లేదంటే ఎవరు పట్టించుకోరు, బయటికి తీసుకెళ్ళేది ఏ విధంగా తీసుకెళ్ళాలంటే దానికి ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది, టెంపుల్స్కి తీసుకెళ్దాము, టెంపుల్స్కి పాదయాత్ర ద్వారా వెళ్తే ముఖ్యంగా ఈ 4 జిల్లాలు వెస్ట్ గోదావరి, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, ఈ 4 జిల్లాలు మొదటి సంవత్సరం మనం ప్రజలతో మమేకమవుతూ ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అని నేను చెప్పడం జరిగింది. దానికైనా బాగుంది, వీళ్ళు వర్క్ ఇట్ అవుట్ చేద్దాం అన్నారు. అలానే అంటూ అమరావతికి 80% జనాభా పాజిటివ్గా ఉన్నారన్నారు. ఓకే సార్, ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలా చేద్దాం అనుకుంటున్నారు అన్నారు. దానికి నేనేం చెప్పానంటే, సార్ రైతుల చేత చేద్దాము, బడ్జెట్ అది నేను మాట్లాడతాను సార్ అంటే, ఓ పని చేయండి అని చెప్పి టీడీ జనార్దన్ పిలవమన్నారు. టీడీ జనార్దన్ ఆ రోజు లేరు, వెళ్ళిపోయాడు, ఫర్ ద డే వెళ్ళిపోయారు. అయితే నాకు అశోక్ బాబు గారి నెంబరు, వరరామయ్య గారి నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇంకొక పిఏ రాజగోపాల్ ఆయన పేరు, రాజగోపాల్ నాకు 2 నెంబర్లు ఇవ్వడం జరిగింది. నేను ఫైనల్గా అశోక్ బాబు గారి టేబుల్ మీదకి వెళ్ళాను. వెళ్ళి ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, సార్ ఇలా బడ్జెట్ ఎంత అవుతుంది. మన రాష్ట్రానికి రాజధాని లేకుండా ద్రోహం చేసింది నరేంద్ర మోడీ అయితే, రాష్ట్ర ప్రజలను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు అని బివి రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ లాంటి రాజధాని అంటూ తాత్కాలిక భవనాలు నిర్మించి చంద్రబాబు కాలయాపన చేసి 3 రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని అంబానీలకు అమ్మేసిన నరేంద్ర మోడీని రానున్న ఎన్నికల్లో గద్దెదించడానికి ఇండియా కూటమి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇండియా బ్లాక్ కూటమి భాగస్వాములైన పార్టీలు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఆప్, ఇతర వామపక్ష ప్రజాతంత్ర పార్టీల ఆధ్వర్యంలో సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకర్ నామినేషన్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలోని చిల్లపల్లి కళ్యాణ మండపంలో సభను ఏర్పాటు చేశారు. సభ అనంతరం భారీ ర్యాలీగా మిద్దె సెంటర్ నుండి గాలిగోపురం మీదుగా ఎంటీఎంసీ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ 10 సంవత్సరాల మోడీ పరిపాలనలో ట్రైలర్ మాత్రమే చూసిన ప్రజలకు రానున్న ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తారని అన్నారు. రాష్ట్ర విభజనలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రానికి 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కల్పిస్తామని వెంకయ్యనాయుడు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేసింది మీరు కాదా అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థిగా జొన్న శివశంకర్ గారు పోటీ చేస్తున్నారు. ఇండియా వేదిక మద్దతుగా ఉన్నది సిపిఐ, కాంగ్రెస్, ఆప్ పార్టీ. ఈ మంగళగిరి నియోజకవర్గం చాలా కీలకమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఇక్కడ రాజధాని అమరావతి ఇక్కడ వివాదాస్పదంగా మారింది. ఈరోజు రాజధాని అమరావతి రాకపోవడానికి ఈరోజు బీజేపీ, జగన్, చంద్రబాబు కారణం. వారు కుమ్ముక్కై ఒకరికొకరు మద్దతు ఇచ్చినట్టు వివాదాన్ని జగన్ మూడు పార్టీలు నిలబడి అమరావతి రాజధాని సాధించుకోవాలంటే ఇండియా
వేదిక అభ్యర్థిని గెలిపిస్తేనే సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు పోరాటాల చరిత్ర ఉంది. అమరావతి రాజధాని ఇక్కడికి సాధ్యం కావాలంటే ఆ పోరాటం అవసరం. ఆ పోరాటానికి సిపిఐ సిపిఎం ఇండియా కూటమి అభ్యర్థి చాలా సముచితమైన అభ్యర్థి. అందుకని ప్రజలందరూ ఇక్కడ అమరావతి రాజధాని కోరుకునే వాళ్ళనేవాళ్ళు, ఈ అమరావతిలో ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకునే వాళ్ళందరూ మా అభ్యర్థికి మద్దతు ఇచ్చి జొన్నా శివశంకర్రావు సిటీ కూడా మా చంద్రం మీద ఓటు వేసి గెలిపించాలని. దేశం యావత్తు 18వ లోక్సభ ఎన్నికలకి సమాయత్తం అవుతున్నాయి. మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ 2 ఎన్నికలకు కూడా ప్రజల పక్షాన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇండియా కూటమి పోటీ చేస్తున్నాయి. మోడీ పక్షాన ఇవాళ ఇతర పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఇవాళ భారతదేశ రాజకీయాల్లో మోడీ పచ్చి నియంత్రగా కార్పొరేట్ సేవలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. భారత రాజకీయాల్ని అదానీ అంబానీ వైపు తీసుకెళ్లి దేశ సంపదని వాళ్ళ కట్టబెడుతూ ఉన్నారు. ఇండియా కూటమి భారత ప్రజల పక్షాన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, లౌకికవాద పరిరక్షణ కోసం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య రక్షణ కోసం, అంబేద్కర్ రాజ్యాంగం కోసం పోరాడుతున్న పరిస్థితుల్లో గుంటూరు పార్లమెంటుకి సిపిఐ అభ్యర్థిగా జంగాల అజయ్ కుమార్ గారు ఈరోజు నేను నామినేషన్ చేస్తా ఉన్నాను. సిపిఎం పార్టీగా నా గుర్తు సుత్తి కొడలి నక్షత్రం. ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గంలో అనేక సమస్యలు ఇక్కడ ఎక్కడేసిన కోమలు అక్కడేలాగా ఉన్నాయి. ఆ సమస్యల మొత్తం కూడా పరిష్కారం చేయడం మేము కీలక పాత్ర వహిస్తామని చెప్పేసి ప్రధానంగా 22,000 మంది ఇళ్ల స్థలాల నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళు ఎక్కడ స్థిర నివాసం ఉంటున్నారో ఆ స్థిర నివాసంలో ఉండేటట్టు రెగ్యులేట్ చేస్తామని చెప్పేసి ప్రధానంగా ఈ ప్రాంతంలో ఇంటి పన్నుల మొత్తం మోగిపోతా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ లేనంత పనులు ఈ యొక్క మంగళగిరి కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. అందుకని ఇంటి పన్నులు తగ్గిస్తామని చెప్పేసి, చెత్త పన్ను ఎత్తేస్తామని చెప్పేసి, ప్రధానంగా భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా మన పశువుల ఆసుపత్రి తాడేపల్లిలో బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పేసి మేము వాగ్దానం చేస్తా ఉన్నాం. భూగర్భ జలాలు అడిగడిపోతా ఉన్నాయి. ఇసుక చంద్రబాబు పరిపాలనలో షేర్లు స్పందనాలు ప్రతి గురువారం కట్టలేక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యను రాజశేఖర రెడ్డి పరిపాలనలో రుణాలు మాఫీ చేసి పావలా వడ్డీలకే డ్వాక్రా మహిళా గ్రూపులు ఏర్పాటు చేసి ఎంతో మేలు చేశారని మునగాల మల్లేశ్వరరావు తెలియజేశారు. కుప్పం నియోజకవర్గాన్ని మున్సిపాలిటీ చేయలేని నారా లోకేష్ మంగళగిరిని గచ్చిబౌలిని చేస్తాననడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని 1వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు కమల, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు మునగాల మల్లేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం చదవలేని పేద విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన విద్యా దీవెనతో ఎంతో మేలు జరిగిందని అన్నారు. రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా పేద, బడుగు, బలహీన వర్గాలకు బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ ప్రభుత్వాందేనని తెలియజేశారు. సంక్షేమ పథకాలు తిరిగి కొనసాగించాలంటే రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కిలారు రోషయ్య, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్యని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మరి మంగళగిరిలో ప్రజలు ఎక్కడ చూసినా కానీ జగనన్నకు మద్దతుగా మరి ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు. ఇక్కడ కూడా స్థానికంగా కూడా మరి మా మదర్ కానివ్వండి, మా కుటుంబ సభ్యులతోటి, మా మామయ్య గారితో అందరితోటి పరిచయాలు ఉన్నాయి. ఇదివరకు చేసినట్టే నువ్వు చెయ్యాలమ్మా అని చెప్తున్నారు. నేను ఖచ్చితంగా స్థానికంగా ఇక్కడ ఉంటాను, ప్రతి ఇంటికి మేలు జరిగేలాగా మరి పాలన సాగిస్తానని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి ముందుకు సాగుతున్నాను. వాళ్ళందరూ కూడా మరి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి పెన్షన్ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి బాగా అందుతున్నాయి అని తెలియజేస్తున్నారు. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారు. మరి ఈ వార్డులో కూడా మాదే ఘన విజయం అవుతుంది. మరి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే ఖచ్చితంగా మరి మాకే ఓట్లేస్తామని చెప్తున్నారు. రోజు రోజుకి కూడా మెరుగుపడతా ఉంది. పేదవాడి జీవితంలో మరి మెరుగు రావాలి అని ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన జగనన్న మరి ఇక్కడ కూడా పేదలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నారు నాకు. అందరినీ నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎంపీ అభ్యర్థి అయిన కిల్లారు రోసయ్య గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మురుగుడు లావణ్యకి ఫ్యాను గుర్తుకు ఓటేసి దీవించండి, గెలిపించండి అని కోరుకుంటున్నాను. ఈ మేల్ని మేము అన్నిటికీ మర్చిపోము. పెన్షన్ కానివ్వండి, రేషన్ ఇంటికి రానివ్వడం కానివ్వండి, అలాగే అమ్మఒడి కానివ్వండి,
చేయూత కానివ్వండి, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు. ఇక్కడ మైనార్టీస్ కూడా ఉన్నారు. మైనార్టీస్కి మరి 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత మరి రాజశేఖర రెడ్డి గారిది. వారి బిడ్డకే మేము తప్పకుండా ఓటేస్తామంటున్నారు. అలాగే అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం మరలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తేనే తప్పనిసరిగా ప్రజా సమస్యల్ని అనుగుణంగా వాళ్ళకున్న సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్తానికి లావణ్య గారికి అవకాశం కల్పిస్తారు ఇక్కడ ప్రజలు అనేది చాలా స్పష్టంగా వాళ్ళ నీరాంజనాల ద్వారా మాకు అర్థమవుతుంది. తప్పనిసరిగా ప్రజలందరినీ కోరుకునేది మీ అమూల్యమైన 2 ఓట్లని లావణ్య గారు ఫ్యాన్ గుర్తు మీద, అదేవిధంగా వెంకటయ్య రోసయ్య గారు ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భం కోరుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు వచ్చాక షేర్లు స్పందనాలు రద్దు చేసేసి ఆ డబ్బులు తిరిగి కట్టకుండా చేశాడు. పావలా వడ్డీకే రుణాలు ఇచ్చింది మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 10,000 5,000 ఇచ్చేవాళ్ళు డ్వాక్రా మహిళలు, కానీ ఇప్పుడు 2 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కింద జరుగుతుంది. అందుకని ప్రజలందరూ కూడా ఈ పథకాలు అనుభవిస్తూ ఖచ్చితంగా ఇవాళ లోకేష్ మంగళగిరిలో తిరుగుతూ అబద్ధాలు చెబుతూ ఉన్నాడు. మంగళగిరిని గచ్చిబౌలి చేస్తానని, 2,000 ఇళ్ళు కట్టిస్తానని, అదేవిధంగా వాళ్ళు కుప్పంలో పంచాయతీని మున్సిపాలిటీ చేసుకోలేకపోయారు. 30 ఏళ్ళు ఆ కుప్పంకి ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు నాయుడు అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అతను మళ్ళా కూడా మా లావణ్యమ్మ చేతిలో ఘోరంగా ఓడిపోతాడని ఈ సందర్భంగా తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల. ఫలితాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్. టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్. వైఎస్ జగన్ ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు కూటమిగా వస్తున్నాడని ఆగ్రహం. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్. చిరంజీవి గురించి మాట్లాడే నైతిక హక్కు సజ్జలకు లేదని మండిపాటు. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.